నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం అండి. ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, సైలెంట్ హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడదాం. సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటే నిజంగా సైలెంట్‌గానే ఉంటాయా? అది మనకి ఏమీ తెలియకుండా చేప కింద నీరులాగా మనకి ఈ హార్ట్ దెబ్బతింటుందా అనే విషయం గురించి మాట్లాడదాం. మొదట హార్ట్ అటాక్ యొక్క నొప్పి ఎలా వస్తుందో అదేమిటి తెలిస్తే, అది లేనప్పుడు సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు. సో, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఛాతీలో నొప్పి వస్తుంది. ఎందువల్ల? చ గుండెకు ఉన్నటువంటి కండరం దెబ్బతినడం వల్ల అది నొప్పిలాగా మనకి తెలుస్తుంది. గుండె అది చిన్న బిడ్డల్లో అది ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అది ఛాతీ మధ్యలో ఉంటుంది. అది మెల్లగా ఏమవుతుందంటే ఛాతీ ఎడమ భాగానికి వస్తుంది. సో, ఈ ఛాతీలో ఉన్నటువంటి సెంటర్‌లో ఉన్నటువంటి ఏరియాకి సప్లై చేసే నరాలు, మెదడు నుంచి వచ్చేటటువంటి నరాలు అంటే అవి ఏవైతే ఉన్నాయో అవి గుండెకి, ఎడమ భుజానికి, ఎడమ చెయ్యికి కూడా సప్లై చేస్తాయి. సో, ఎప్పుడైతే గుండె జరుగుతుందో, సో, ఈ ఏరియాలో ఇప్పుడు ఉన్నటువంటి ఏరియాకంతటికి కూడా నొప్పొస్తుంది. దీన్ని రిఫర్డ్ పెయిన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మీరు అపెండిక్స్ పెయిన్ అని వింటారు కదా! పొట్టలో చాలామందికి 24 గంటల నొప్పి అంటారు. సో, అట్లా కడుపులో నొప్పి వచ్చినప్పుడు అది అపెండిక్స్ అనడం చాలా కామన్‌గా జరుగుతుంటే దానికి ఆపరేషన్‌లు వగైరా చేయించుకుంటుంటారు. ఈ అపెండిక్స్ అనేది మన పొట్టలో కుడి పక్కన కింద భాగంలో ఉంటుంది. బాగా ఆల్‌మోస్ట్ ఈ ఆహ్, కుడి తొడక కొంచెం పైన ఉంటుందనమాట. దాని నొప్పేమో బొడ్డు దగ్గర వస్తుంది. ఇట్లాగా అవయవం ఒక చోట ఉండొచ్చు. దాని నుంచి దాని దెబ్బ తినడం వల్ల, దాని జబ్బు వల్ల వచ్చే నొప్పి వేరే చోట మనకు కనిపించొచ్చు. ఇట్లా రకరకాలున్నాయి శరీరంలో. దాంట్లో గుండె ఒకటి. అంటే గుండె మనకి ఎడమ పక్కన ఉన్నా కూడా దాని నొప్పి సెంటర్‌లో వస్తుంది. ఎందుకు? అది గుండె ఎప్పుడైతే అది ఫార్మ్ అవుతుందో చిన్న బిడ్డలో ఒక నెల రోజుల పిల్లలో, నెల రోజుల బిడ్డ ఇంకా తల్లికి గూడా తెలీదు. తల్లికి ప్రెగ్నెంట్ అని చెప్పేసి. అంత చిన్న వయసులో గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. అప్పుడు గుండె సెంటర్‌లో ఉంటుంది. కాబట్టి దాని నొప్పి సెంటర్‌లో వస్తుంది. అంటే ఛాతీ మధ్యలో వస్తుంది. సో, పొట్ట పైభాగంలో, ఛాతీ మధ్యలో, గొంతు దాకా గూడా, అలాగే కింద దవడకు గూడా సెంట్రల్ యాక్సిస్‌లో వస్తుంది. అంటే శరీరం మధ్యలో వస్తుంది నొప్పి. మధ్యలో మొదలయ్యి అది ఎడమ భుజానికి గానీ, ఎడమ చెయ్యి లోపలికి గానీ పోతుంది. ఇది టిపికల్ హార్ట్ రిలేటెడ్ పెయిన్ మామూలుగా. కొన్ని సందర్భాల్లో ఈ నొప్పి తెలీదు. ఎందువల్ల తెలీదు? నొప్పి తెలియాలి అంటే ఆ అవయవం దెబ్బతింటుంది చూసారా? ఆ అవయవం నుంచి వచ్చేటటువంటి నరాలు ఏవైతే ఉన్నాయో, ఆ నరాలు మెదడుకి నొప్పి సంకేతాలు తీసుకెళ్తాయి. సో, ఈ అవయవం దెబ్బతింది అని చెప్పేసి ఒక ఒక కరెంటు వైర్ లాగా అన్నమాట. సో, ఈ కరెంటు వైర్ లాంటివి దాన్ని నరాలు అంటారు. ఇంగ్లీష్‌లో నర్వ్స్ అంటారు. ఈ నరాలు గుండె నుంచి ఇవి వెన్నెముక నుంచి మెదడుకి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడం మెదడుకి తెలుస్తుంది. ఓహో! ఇప్పుడు గుండె దెబ్బతిందన్నమాట అని దానికి కరెక్ట్ మెజర్స్ తీసుకుంటుంది. అది వేరే స్టోరీ అనుకోండి. సో, ఈ గుండెకి, మెదడుకి మధ్యలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిక్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతిన్నాయనుకోండి. అప్పుడు గుండె నుంచి మెదడుకి ట క అంటారంటే ఇన్ఫర్మేషన్ పోవడం కట్ అయిపోయింది. కరెంట్ లైన్ లేకపోతే టెలిఫోనిక్ లైన్ కట్ అయిపోయింది. సో, ఇక్కడేమవుతుందో అక్కడ తెలీదు. తెలియనప్పుడు ఏమవుతుంది? గుండె దెబ్బ తిన్నా కూడా మెదడుకి నొప్పి సంకేతం అందదు. సో, దీనివల్ల నొప్పి తెలియదు. సో, దీన్ని సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు. షుగర్ వ్యాధి ఎక్కువ కాలం ఉన్నవాళ్ళకి, వయస్సు ఎక్కువగా ఉన్నవాళ్ళకి, 75 వయసు కంటే ఎక్కువ ఉన్నవాళ్ళకి, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళకి, మానసిక రోగాలు ఉన్నవాళ్ళకి, ఎనస్థీషియా వల్ల నొప్పే తెలీదు. సో, ఇట్లాంటి కొన్ని కండిషన్స్‌లో ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వచ్చినా కూడా వాళ్ళకి నొప్పి తెలియదు. సో, దీన్ని సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు. సో, అంటే ఏమిటి? వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది ఆ నొప్పి, గుండె నొప్పి. ఆ నొప్పి లేదిక్కడ. కానీ గుండెంటూ దెబ్బతిన్న తర్వాత నొప్పి లేకపోవచ్చు గానీ, గుండెకి సంబంధించిన మిగతావి ఉంటాయి. అది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. ఈ సైలెంట్ హార్ట్ అటాక్ అంటే, సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏమిటి? నొప్పి లేదు అని చెప్పేసి ఆ పేరు చెప్తేనే మీకు తెలుస్తోంది గదా! కానీ పూర్తిగా సైలెంట్‌గా ఉండదు. కొన్ని మనం చిన్న చిన్న సంకేతాలని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, ఇది గుండె దెబ్బ తినడం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అని మనం త్వరగా పసిగట్టవలచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా 2 కామన్ సిట్యుయేషన్స్‌లో జరుగుతుంది. ఒకటి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, 2 వయస్సు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి. వీళ్ళిద్దరిలో కూడా ఈ సైలెంట్ అటాక్ ఎందుకు ఇద్దరిలో కూడా నరాలు దెబ్బతింటాయి.
సో షుగర్ వల్లనే పెద్దవాళ్ళలో కూడా ఈ రావచ్చు. షుగర్ వ్యాధి లేకపోయినా కూడా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో నరాలు దెబ్బతినడం అనేది జరుగుతూ ఉంటుంది. జస్ట్ విత్ ఇంక్రీజింగ్ ఏజ్. వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకే వయసు వల్లనే కూడా ఈ నరాలు దెబ్బతినేటటువంటి ఆ కండిషన్ అంటూ ఒకటున్నది. సో ఈ 2 సినారియోస్‌లో కూడా సైలెంట్‌గా అంటే నొప్పి తెలియదు. కానీ గుండె దెబ్బతినటం వల్ల ఏమవుతుంది సడెన్‌గా ఆయాసం రావచ్చు. సడెన్‌గా చెమటలు పట్టొచ్చు. సడెన్‌గా ఎక్కడో కుంగిపోతున్నట్టు అనిపించొచ్చు. సడెన్‌గా వీక్‌నెస్ లాగా రావచ్చు. సడెన్‌గా గుండె దడ రావచ్చు. ఇట్లాంటి కొన్ని సంకేతాలు వచ్చినప్పుడు అంటే అంతా చక్కగా ఉంటారు. సడెన్‌గా వీక్‌నెస్‌గా ఉంది. లేకపోతే చక్కగా ఉంటారు. సడెన్‌గా గుండె దడగా ఉంటుంది తెలుస్తోంది. లేకపోతే మామూలుగా ఉంటారు. సడెన్‌గా ఎక్కడో కూలిపోతున్నట్టుగా అనిపిస్తోంది. బీపీ తగ్గడం వల్ల వస్తుందనమాట. సో నుంచుంటే కళ్ళు తిరుగుతున్నాయి. కూర్చోవాలనిపిస్తుంటుంది. అలా వచ్చినప్పుడల్లా చెమటలు పడుతూ ఉంటాయి. అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్‌గా చెమటలు పడుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా గుండె రుగ్మతకు సంకేతాలు. ఛాతీలో నొప్పి లేకపోవచ్చు. బట్ ఇవన్నీ ఉంటాయి. సో అందరికీ బుర్రలో ఏం ప్రోగ్రామ్ అయి ఉంది హార్ట్ అటాక్ అంటే ఛాతీలో నొప్పి ఛాతీలో కూడా కాదు. ఎడమ భుజం నొప్పి ఉండాలి. ఎడమ చేయి నొప్పి ఉండాలి. ఛాతీలో నొప్పి అని కూడా ఎవరు ఆలోచించరు. హార్ట్ అటాక్ అంటే ఎడమ చేయి నొప్పి, ఎడమ భుజం నొప్పి. సో ఇవి బుర్రలో అందరికీ ప్రోగ్రామ్ అయిపోయి ఉన్నాయి కానీ సో ఇది లేదు గదా! ఇది హార్ట్ అటాక్ కాదు ఇది కాదేమో అని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కొంత ఇలా ఇంకొకటి కూడా ఉన్నది. సో వీటితో పాటుగా ఒక్కొక్క రకమైన హార్ట్ అటాక్‌తో పొట్ట పైభాగంలో నొప్పొస్తుంది. నొప్పి ఉంటుంది. మధ్యలో ఉండదు. పొట్ట పైభాగంలో వస్తుంది. సైలెంట్ హార్ట్ అటాక్ కాదు. బట్ అలాంటిదే. సో గుండె కింద హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పొట్ట పైభాగంలో తీవ్ర నొప్పిలాగా వస్తుంది. అదెప్పుడు సో గ్యాస్ నొప్పిలాగా ఉంటుంది. సో మొన్నో నేను ఆల్కహాల్ తీసుకున్నా. దానివల్ల నొప్పిగా ఉందేమో. సరే ఇది ఆల్కహాల్ నొప్పి ఇంట్లో పడుకోవడం. ఏ రాత్రో అయ్యేసరికి అది తీవ్రంగా అయిపోతే అప్పుడు హాస్పిటల్‌కి పరిగెత్తడం. ఇట్లా అయితే ఒక రోజంతా ఇంట్లో పడుకోవడం. ఆ టాబ్లెట్లు, మందుల షాపులో టాబ్లెట్లు, టానికులు తీసుకోవడం తగ్గకుంటే అప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళడం. ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. నేను చెప్పింది టిపికల్ సైలెంట్ హార్ట్ అటాక్. ఇది ఛాతీలో నొప్పి వస్తోంది కానీ అది వేరే లొకేషన్‌లో వస్తుంది. పొట్ట పై భాగంలో వస్తుంది. ఇట్లాంటివి టిపికల్‌గా మీకు తెలిసినటువంటి హార్ట్ అటాక్ నొప్పులు కాకుండా ఇట్లాంటివి గనక ఉన్నట్లయితే కూడా ఇది గుండె జబ్బుకి సంకేతం అని చెప్పడానికి నేను ఇది చేస్తున్నానండి. సో మళ్ళీ చెప్తా. సడెన్‌గా ఆయాసం రావడం. కడుపు పైభాగంలో నొప్పిలాగా రావడం. సడెన్‌గా తీవ్రమైనటువంటి నిస్సత్వ, వీక్‌నెస్ ఉండడం. గుండె దడ రావడం. లేదా కళ్ళు తిరిగి పడిపోవటం ఒక్కొక్కసారి. లేకపోతే కంటిన్యూస్‌గా వాళ్ళకి ఒక తెలియనట్టు గుండె దడలాగా దాన్నేమంటారంటే ఇది నా ప్రాబ్లమ్ ఇది అని చెప్పలేకపోతాం. వేగ్ పెయిన్ అంటారు. అంటే అది వాళ్ళు అనిర్వచనీయమైనటువంటి గుండెలో నాకు అనీజీగా ఉందండి. ఏంటో చెప్పలేకపోతున్నానంటారు. అది కూడా నొప్పి లేనప్పుడు వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి సంకేతం. సో అనీజీనెస్ అని ఏదైతే అంటున్నారో ఒక వేగ్ పెయిన్ అంటాడు. అంటే తను ఏమో చెప్పలేకపోతున్నాడు కానీ నేను నార్మల్‌గా నేను తిక్కగా ఉంది అంటుంటాను. సో ఇవి కూడా షుగర్ ఉన్న వాళ్ళల్లో, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కనీసం ఈసీజీ అయినా తీయించుకోవాల్సిన అవసరం ఉంది. సో మీకు ఇలా ఉన్నప్పుడు కనీసం దగ్గరికి పోయి ఈసీజీ తీయించుకోండి. డాక్టర్ చూపించండి అంతా నార్మల్ అంటే నో ప్రాబ్లమ్. ఎందుకంటే మీరు ఒక తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్‌ని రూల్ ఔట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం కాబట్టి. సో సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ట్రూలీ సైలెంట్ కాదు. ఆ చెస్ట్ పెయిన్ లేకుండా, ఛాతీ నొప్పి కాకుండా మిగతా వాళ్ళకి సింప్టమ్స్ ఉంటాయి. ఏమిటా సింప్టమ్స్? అవి తెలుసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అనేటటువంటి అంశం ఇవాళ మీకు డిస్కస్ చేయడానికి వీడియో చేస్తున్నానండి. హోప్ యూ లైక్ ఇట్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్‌తో, చుట్టాలతో షేర్ చేసుకోండి. కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ చేయడానికి మీ వంతు సాయం మీరు చేయండి. నమస్కారం.